రోగ సైతం లేకపోతే అప్పుల పాలై ఉన్నారు. వారి కోసం ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా నువ్వు? ఏంటి నీ ఆత్మీయ స్థితి? ఒకసారి దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తాడండి, మన ఆత్మీయ స్థితి ఏంటి? నీకోసం నువ్వు ప్రార్థన చేసుకున్నావా? నీకోసం నువ్వు చేసుకుంటే నీ భక్తి నీకు శూన్యమైపోద్ది. నీ భక్తి నీకు శూన్యమైపోద్ది. దేవుడు యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారండి. ఎవరి కోసం బ్రతికారండి? ఆయన అసలు సుఖం అంటే ఏంటో తెలియదు ఆయనకి. సుఖం అంటే ఒక్కరోజు కూడా ఆయన సుఖపడినట్లుగా బైబిల్ గ్రంథంలో రాసిలేదండి. ఆయన పుట్టింది మొదలుకొని దేవుని పని మీద ఉండి ఆయన ప్రాణాలనే మనకు దారిపోసాడండి. సుఖం అంటే క్రైస్తవుడికి సుఖం ఉండదండి. క్రైస్తవుడు అంటే సుఖపడకూడడానికి కాదండి భూమి మీదకి రావడం. క్రైస్తవ జీవితం అంటే పోరాటం. క్రైస్తవ జీవితం అంటే పోరాటం అండి. పోరాటం లేకపోతే నీవు ప్రయాణం సాగతావు. ఎందుకంటే నీ పోరాటంలో ఆయన నీకు విజయం ఇచ్చేవాడు ఆయన. అంతే క్రైస్తవులు అంటే సామెజ్య వచ్చేస్తుందంటే అది కొంతమందికి వస్తుందండి. ఎలాగా? అక్రమార్కులు. ఎందుకంటే అంత స్వతంత్రించుకుంటారు కానీ పరలోక రాజ్యం వారికి రాదు. కానీ నువ్వు